Hi students, welcome to our channel. ఈ రోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్లో రియల్ నెంబర్స్ చాప్టర్ 1లో 1.1లో సెకండ్ క్వశ్చన్ మనం నేర్చుకోబోతున్నాం. అసలు ముందు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటిజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్. అంటే సమ్లో ఏమంటున్నారంటే కింద కొన్ని పేర్స్ ఇచ్చారు కదా, వీటికి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక ఫార్ములాలో ఇచ్చారు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయమంటున్నారు. ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ 26, 91. వీటికి మనం ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలంటే ముందు మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ప్రీవియస్ క్వశ్చన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఇలా ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు మనం 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఇక్కడ రాసుకున్నాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవి అన్సాన్. ఇప్పుడు 26 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. అప్పుడు 3లో కూడా క్యాన్సిల్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్కి వెళ్ళాలి. అలా లైన్లో చూసుకుంటూ వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా మనం చేసేయకూడదు. 26 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు, ఎలా చెప్పచ్చు అంటే వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్ వస్తే ఆ నెంబర్ అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 26 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 13 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 ఈక్వల్ టు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మాత్రమే రాసుకోవాలి. 2 ఇంటూ 13. ఇంకొక నెంబర్ ఏంటి పేరులో? 91 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే వన్స్ ప్లేస్లో 1 ఉంది. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? చెక్ చేద్దాం. 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే సమ్ చేస్తే వచ్చే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 10 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. అప్పుడు 91 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 5 టేబుల్లో 91 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవ్వదు. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 7 టేబుల్లో. 13 ఏ టేబుల్ అన్నా క్యాన్సిల్ అవుతుందా? 13 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది 1 టైమ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 91 ఈక్వల్ టు 7 ఇంటూ 13. ఇప్పుడు కామన్గా ఉన్న నెంబర్ ఏంటి రెండిట్లో? 13 అనమాట. మనకేమేమి ఐడెంటిఫై చేయమన్నారు సమ్లో? ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ని 1 టైం రాసుకోవాలి, మిగిలిన నెంబర్స్ని యాజ్ టీజ్ రాసేసుకోవాలి. 2 ఇంటూ 7, 2 7s are 14. 13 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్ టు 182 వస్తుంది. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో ఉన్న కామన్ నెంబర్, రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? 13. 1 టైం రాయాలి. ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేసాం. ఇంకా సమ్లో ఏమన్నారు? వెరిఫై చేయమన్నారు. ఒక ఫార్ములా ఇచ్చి వెరిఫై చేయమన్నారు. ఫార్ములా ఏంటో చూద్దాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్. ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లికేషన్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఏంటి? 26, 91. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయమన్నారు. మల్టిప్లికేషన్ చేస్తే రెండు ఈక్వల్గా రావాలి. అలా వస్తే మనం సమ్ సరిగ్గా చేసినట్టు. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 192 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 13 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఏమేమిటి? 26 ఇంటూ 91. మల్టిప్లికేషన్ చేస్తే 2366 వస్తుంది. ఇక్కడ నేను చేశాను చూడండి. 26, 91 కూడా మల్టిప్లికేషన్ చేస్తే 2366 వస్తుంది. రెండు ఈక్వల్గా వచ్చాయి అంటే మనం కరెక్ట్గా చేసామన్నమాట. ఎక్కడన్నా రాంగ్ స్టెప్ వేసామా? ఈ రెండు ఈక్వల్గా రావు. ఫస్ట్ అసలు మనం ఏం చేసాం? ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రాసిన తర్వాత ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేసి ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసాం. ఇక్కడతో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం
510 అండ్ 92. 510 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే వన్స్ ప్లేస్లో మనకి 0 ఉంది కాబట్టి ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 5 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 5 కన్నా చిన్నది 4. ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. 5 నుంచి 4 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 11 అవుతుంది. 2 టేబుల్లో 11 క్యాన్సిల్ అవ్వదు. 11 కన్నా చిన్నది 10. 5 టైమ్స్. అప్పుడు 11లో నుంచి 10 తీసేస్తే 1 ఉంటుంది. ఇది 10 అవుతుంది. అప్పుడు 2 టేబుల్లో 10 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 255 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి. 5 తర్వాత ఉన్న ప్రైమ్ నెంబర్ ఎంత? 3. అలా కాకుండా డైరెక్ట్గా 5కి వెళ్ళిపోకూడదు. 5తో క్యాన్సిల్ అయిపోతుంది కదా అని 5తో చెక్ చేయకూడదు. లైన్లోనే వెళ్ళాలి. 3తో క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. మొత్తం సమ్ చేస్తే వచ్చే నెంబరు 3 టేబుల్లో క్యాన్సిల్ అయితే ఇది కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్ కాబట్టి 255 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 టేబుల్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 25 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 25 కన్నా చిన్నది 24. ఎన్ని టైమ్స్? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 నుంచి 24 తీసేస్తే మనకు 1 ఉంటుంది. అప్పుడు ఇది 15 అవుతుంది. 15 అనేది 3 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే సమ్ చేసామనుకోండి మనకి 13 వస్తుంది. 13 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉన్న ప్రైమ్ నెంబర్ ఎంత? 5కి వెళ్ళిపోవచ్చు. 5 టేబుల్లో 85 అనేది 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 17 అనేది 17 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది 1 టైమ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 510 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17. నెక్స్ట్ 92 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి. ఎన్ని టైమ్స్ అంటే 2 టేబుల్లో 9 క్యాన్సిల్ అవ్వదు. 9 కన్నా చిన్నది 8 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 12 అవుతుంది. 12 అనేది 2 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 46 అనేది 2 టేబుల్లో 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 23 అనేది ఏ టేబుల్లోనే క్యాన్సిల్ అవ్వదు. 23లోనే క్యాన్సిల్ అవుతుంది 1 టైమ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 92 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 23. రెండిట్లో సేమ్ ఉన్న నెంబర్ ఏంటి? 2. 3 ఉందా? లేదు. 5 ఉందా? లేదు. 17 ఉందా? లేదు. 2 కామన్గా ఉంది. ఇప్పుడు ఎల్సిఎం కామన్గా ఉన్న నెంబర్ని 1 టైం రాసుకుంటాం. 2 ఇంటూ మిగిలినవన్నీ యాస్టీజ్ 3 ఇంటూ 5 మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 23,460 వస్తుంది అనమాట. హెచ్సిఎఫ్ ఎంత? రెండిట్లో కామన్గా ఉన్న నెంబరే హెచ్సిఎఫ్. ఎంత కామన్గా ఉన్నది? 2. ఎల్సిఎం ఏమో 23,460. హెచ్సిఎఫ్ వచ్చేసి 2. మనకి ఎల్సిఎం ఐడెంటిఫై చేసాం, హెచ్సిఎఫ్ కూడా ఐడెంటిఫై చేసేసాం. ఇంకా ఏముంది? ఇచ్చిన ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 23,460 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 2 నెంబర్స్ అంటే 510 ఇంటూ 92. 2 0s are 0, 2 6s are 12, 2 4s are 8, 1 కలిపితే 9, 2 3s are 6, 2 2s are 4. వీటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తే మనకి 46,920 వస్తుంది. రెండు మనకి ఈక్వల్గా వచ్చాయి అంటే మనం సమ్ కరెక్ట్గా చేసామన్నమాట. నెక్స్ట్ 336 అండ్ 54. 336 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే వన్స్ ప్లేస్లో 6 వచ్చింది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 3 క్యాన్సిల్ అవ్వదు. 3 కన్నా చిన్నది 2. ఎన్ని టైమ్స్? 1 టైమ్. 3లో నుంచి 2 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 13 అవుతుంది. 13 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 13 కన్నా చిన్నది 12. ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 13లో నుంచి 12 తీసేస్తే 1 ఉంటుంది. అప్పుడు ఇది 16 అవుతుంది. 2 టేబుల్లో 16 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే వన్స్ ప్లేస్లో 8 వచ్చింది కాబట్టి. ఎన్ని టైమ్స్ అంటే 2 టేబుల్లో 16 అనేది మనకి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో 8 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 84 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే వన్స్ ప్లేస్లో 4 వచ్చింది కాబట్టి. 84 అనేది 2 టేబుల్లో 42 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 4s are 8, 2 2s are 4. ఇది కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 4, 2 1s are 1, 2 1s are 2. 2 టేబుల్లో 21 అనేది క్యాన్సిల్ అవ్వదు. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే దీన్ని సమ్ చేస్తే 3 వస్తుంది. 3 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 21 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 7 టైమ్స్. 7 అనేది 7 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్
336 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 7 లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ 54 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది, ఎందుకంటే 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి. ఎన్ని టైమ్స్ 2 టేబుల్లో 5 క్యాన్సిల్ అవుతుంది, 5 కన్నా చిన్నది 4 అనేది 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 నుంచి 4 తీసేస్తే 1 ఉంటుంది, అప్పుడు ఇది 14 అవుతుంది. 14 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో. 27 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్. 9 అనేది 3 టేబుల్లో 3 టైమ్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 54 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. కామన్గా ఉన్నవి ఏంటి? 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది. ఎల్సిఎం ఈక్వల్ టు కామన్గా ఉన్నవి 1 టైం రాసుకుని 2 ఇంటూ 3, మిగిలినవన్నీ యాస్టీస్. ఇంకేమేమి ఉన్నాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7, ఇంకా కింద 3 ఇంటూ 3. మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 3024 అనేది వస్తుంది అనమాట. ఎల్సిఎం ఎంత? 3024 ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఏం చేస్తాం? కామన్గా ఉన్నవి రాసుకుంటాం. ఏమేమి ఉన్నాయి కామన్గా? 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది. 2 ఇంటూ 3 2 3 6. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 6. ఇప్పుడు మనం ఎల్సిఎంని ఐడెంటిఫై చేసాం, హెచ్సిఎఫ్ని ఐడెంటిఫై చేసాం. వెరిఫికేషన్ చేయాలి ఇప్పుడు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 3024. హెచ్సిఎఫ్ 6. ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అంటే 336 ఇంటూ 54. అదే కదా సమ్లో ఇచ్చింది, 336 ఇంటూ 54. మనకి మల్టిప్లికేషన్ చేస్తే 18,144. ఇది కూడా 18,144 వచ్చింది. అంటే నాకు రెండు ఈక్వల్గానే వచ్చాయి. 18,144 ఈక్వల్ టు 18,144. అంటే మనం చేసిన సమ్ కరెక్ట్. ఇక్కడతో ఈ సమ్ అనేది కంప్లీట్ అయింది. అసలు మనం ఈ సమ్లో ఏం నేర్చుకున్నాం? ఏవైనా 2 నెంబర్స్ని తీసుకున్నప్పుడు వాటి ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఇంటూ చేస్తే ఎంత వస్తుందో ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేసినా కూడా అంతే వస్తుంది. ఇక్కడతో మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయింది. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.